పార్వతీపురం మాన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కారత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అరకు పార్లమెంట్ అభ్యర్థి పాచిపెంట అప్పలవరస మరియు కురుపాం నియోజకవర్గ అభ్యర్థి మడంగి రమణకు మద్దతుగా ఎల్విన్పేట సెంటర్ నుండి గుమ్మలక్ష్మీపురం చివరన ఉన్న బీఎస్ఆర్ కళ్యాణ మండపం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి పథంలో నడవాలన్న, అటవీ భూముల హక్కులు గిరిజనులకు చెందాలన్న, గిరిజనులపై పెత్తందారులు అజమాయిషి నశించాలన్న ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం అభ్యర్థి అసెంబ్లీకి మరియు లోక్సభకు పంపించాల్సిన బాధ్యత మన గిరిజనులపై ఉందని ఈ సందర్భంగా తెలిపారు. అధ్యక్షులు వహించినటువంటి గంగనాయుడు గారు, అలాగే వేదిక పైనటువంటి పెద్దలు, మన అరకు పార్లమెంట్ సభ్యుల అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన అప్పలవరస గారు, అట్లాగే మండగి రమణ మన కురుపాం అసెంబ్లీ అభ్యర్థి గారు. ఈ ప్రియమైన సోదరి సోదరులారా నమస్కారం. ప్రియమైన సోదరి సోదరులారా నమస్కారం. ఈరోజు అవునా కదా చెప్పండి, ఏం చేస్తారు మీరు? When the bulldozer of the Modi government was going over the chests of the Adivasi communities, when the bulldozer of the Modi government was snatching away our forests, our land, our water, what were the YSR MPs doing sitting in Delhi's parliament? పార్లమెంట్ లో